హాయ్. సంక్రాంతికి 3 సినిమాలు వస్తున్నాయి. ఏ సినిమా గురించి ఎక్కువగా ఎక్సైటింగ్ గా ఉంది? గేమ్ చేంజర్. ఎందుకని? ఇంకే ఇక అది ఏం చేయాలి సమాధానం చెప్పలేము. అది పవర్ స్టార్ ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ ఓకే. గట్టి కొడతాడా మరి? శంకర్ గారి ఫ్లాప్ లో అది ఇది అంటున్నారు. స్పీకర్ గారు అది పాయింట్. ఇక్కడ మెగా ఫ్యామిలీ హీరో ఎవరు అనేది ముఖ్యమా? హీరో ఎవరనేది ముఖ్యం. గెట్స్ ఉన్నాయి కదా మనం. ఓకే. అంటే రిలీజ్ ఈవెంట్ చూసారా రాజమండ్రిలో? చూసాం. పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ విన్నారా? తిరిగిపోయింది. అంటే పవన్ అంటే వరల్డ్ వైడ్. అంటే కొత్త సంవత్సరంలో బాక్స్ ఆఫీస్ బద్దలైపోవాలని చెప్పేసి అన్నారు ఆయన. అంతే అంటే మామూలుగా అసలు ఆయన అట్లాంటివి మాట్లాడరు. గేమ్ చేంజర్ గురించి అలా చెప్పడం అలా అనిపించింది. అంతే అది ఉన్నది చెప్పాడు. ఉన్నది చెప్పింది. బాక్స్ ఆఫీస్ బద్దలైపోయింది. ట్రైలర్ చూసారా మీరు? చూసాం. చాలా బాగుంది. పుష్ప అని ఏదో చెప్తున్నారు ఏంటి? అవన్నీ నథింగ్. ఏంటంటే రికార్డులన్నీ బద్దలైపోతాయా? రికార్డులన్నీ బద్దలైపోతాయి. డైరెక్టర్ కాదు ఇక్కడ పాయింట్. మన రామ్ చరణ్. రామ్ చరణ్ ట్రైలర్ చూస్తే మనకి రామ్ చరణ్ గారు ఒక ఐఏఎస్ గా, ఐపీఎస్ గా, ఒక స్టూడెంట్ రోల్, ఒక పంచకట్టు, అసలు ఇన్ని లుక్స్ ఒక సినిమాలో రేపు స్క్రీన్ మీద ఎలా ఉండబోతుంది? అదే ఇప్పుడు శంకర్ అది గొప్పతనం. శంకర్ గొప్పతనం, ఆయన గొప్పతనం తగ్గట్టు ఈయన నటించే ఇది కూడా బాగుంది. అసలు రామ్ చరణ్ కున్న ఒక పద్ధతి బాగుంది. చిరంజీవి గారి పెంపకం అంటే రామ్ చరణ్ గారు కొంచెం కూడా 0% ఈగో. అది నచ్చుతుందా మీకు? నచ్చింది. నాకే కాదు అసలు మన తెలుగు వాళ్ళకి అందరికి ప్రవర్తన. అంతేగాని నిన్ను వచ్చి ఒకరి పేరు చెప్పుకొని ఈరోజు అదే రకం కాదు. తెలుసు కదా మీకు. మెగా అంటే వేరే రకం అంటారు. కొందరు ఒకరి పేరు చెప్పుకొని బయటకు వచ్చేసి ఆ తర్వాత నేనే గొప్ప అంతే రకం కాదు వాళ్ళు. అంటే పవన్ కళ్యాణ్ కూడా అన్నారు కదా, రామ్ చరణ్ ఎదిగే కొద్దీ ఒదిగి ఉంటారు. అసలు వాళ్ళ ఫ్యామిలీకి ఉంది. అన్నదమ్ములు ఎలా ఉంటారు వాళ్ళు? ఇప్పుడు చిన్న ఒక 20 years రాగానే దారి వాళ్ళు చూసుకుంటున్నారు. కానీ వాళ్ళ ఫ్యామిలీ చూసి నేర్చుకోవాలి. చాలా ఉంది. ఒక పెద్ద లెసన్ కాదు, పెద్ద బుక్. ఎన్ని పేజీలు తిరిగేసినా అది ఒక పెద్ద బుక్ అనమాట. మెగా ఫ్యామిలీ అనేది ఒక చూసి నేర్చుకోవాలి. థ్యాంక్ యూ.